ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అపోస్తుడైన పౌలు గారు ఎబ్రీ సంఘమునకు వ్రాస్తూ ఒక మాట చెప్పారు జీసస్ కోసం. ప్రతి ఒక్కరు కూడా వినండి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత విధేయత కలిగిన వాడు అన్నది కొన్ని మాటలు ఆయన యొక్క శ్రమ కోసం మాట్లాడారు. చాలామంది శ్రమలు బాధలు వస్తుంటుంటే అగ్ని వంటి మహాశ్రమలు వస్తుంటుంటే వాళ్ళు చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ శ్రమలను చూసి కొంతమంది భక్తిని పాడు చేసుకుంటున్నారు, మనుషుల మీద ఆధారపడిపోతున్నారు. కానీ శ్రమలలో ఆశీర్వాదం ఉందని, శ్రమ పడిన ప్రతి ఒక్కడు విధేయుడిగా బ్రతుకుతాడని, ఆ విధేయుల్లోనే విజయం పొందుకుంటాడని, మరణాన్ని కూడా జయిస్తాడని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు అందరికీ ఉన్నాయి. దేవుణ్ణి నమ్మలేని అన్యులకి ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి, క్రైస్తవులకి ఉన్నాయి. కానీ శ్రమలను చూసి చాలామంది క్రైస్తవులు కాకుండా ఉన్నవారు చాలామంది డిస్టర్బెన్స్ అవుతున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము శ్రమ వచ్చితే దాన్ని మనం చూడొద్దు. ఈ హెబ్రీయుల గ్రంథంలోని నేను ఈ మాట మీకు చదివి వినిపిద్దామని ఆశ కలిగి ఉన్నాను. 5వ అధ్యాయంలో, హెబ్రీయుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈరోజు ఎంతమందికి దేవుడు శ్రమలు పడ్డాడంట, ఆ శ్రమలలో తాను విధేయత నేర్చుకున్నాడు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎన్ని రకాలుగా శ్రమలు పెట్టినా ఒకటే, ఆ విధేయత ఏంటంటే తండ్రి మీద ఆనుకుని ఉన్నాడు. సిలువలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వారిని క్షమించు అనే మాట ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడిగా ఉన్న జీసస్ తండ్రి యేసు ప్రభు ఆయన విధేయతనగా కుమారుడిగా వచ్చాడు కనుక తన విధేయత చూపించాడు. ఈరోజు శ్రమలు చూసి నీవు కృంగిపోతున్నావేమో సహోదరి, సహోదరుడా. శ్రమలు వస్తే నీవు ధన్యుడుగా భావిస్తే, ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే, యేసు ప్రభు వారికి అనేక రకాల శ్రమలు వచ్చినా ఓర్చుకున్నారు, బాధని అనుభవించారు, కృంగిపోలేదు ఆయన. ఎందుకు అంటే తన బిడ్డల్ని రక్షించుకోవడానికి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చారు. ఈరోజు నీవు కూడా ఈ లోకమనే శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ శ్రమలలో నేను విధేయుడిగా ఉంటాను అని నువ్వు అనుకుంటే, నీవు కూడా ఆ యొక్క విధేయత చూపిస్తే నీవు కూడా విజయం పొందుకుంటావని నేను చెప్పగలుగుతాను. నేను కూడా అనేక రకాల శ్రమలు అనుభవించాను, కానీ మనశ్శాంతినిచ్చాడు, శాంతితో నింపాడు, తన ప్రేమతో నింపాడు. ఎంతోమంది కుటుంబాలు విడిపోతుంటే అలాంటి విషయాలు నా దగ్గరికి వస్తే వారికి సమాధానం పరిచి దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాను. ఒక భర్త, ఒక భార్య, వారిలో ఐక్యత లేక, సమాధానము లేక, విధేయత లేక, ఒక శ్రమలు వచ్చాయన్న కుటుంబంలో అనేక రకాల బాధలు, శ్రమలు చూస్తుంటే ఆ విషయంలో వారు కొట్టుకోవడము, తిట్టుకోవడము, దూరం అయిపోవడంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కొన్ని కుటుంబాలని దేవుడు ప్రేమ, విధేయత, ఆయన యొక్క శాంతి, సమాధానం, దేవుని ప్రేమని వారికి ప్రకటించాలి. వారు వెంటనే ఈ శ్రమలు నన్నేం చేస్తాయి, నా భర్త నాతో ఉంటే చాలు, నా భార్య నాతో ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అనే ధైర్యంతో వారు కలిసి సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ శ్రమలు మీతో ఉండవు. దేవుడి మీద ఆనుకుంటే, దేవుడి మీద ఆనుకోకపోతే ఆ శ్రమలు నిన్ను కృంగదీస్తాయి. ఒక్కసారిగా నిన్ను చచ్చిపో అని కొన్ని దురాత్మలు ప్రభావంతో నిన్ను వెంటాడుతాయి. శ్రమలన్నిటి నుంచి లేవనెత్తేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, బాధపడుతున్న వారిని కూడా ఓదార్చేవాడు,
కన్నీరుని నాట్యంగా చేసేవాడు జీసస్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు ప్రతి విషయంలో విజయం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.